Today, our lives, are we living the life how God is planning for us, or are we taking our own decisions in our lives? మరి చాలా మంది వాళ్ళ జీవితంలో నేను నా డెసిషన్స్ తీసుకుంటున్నాను, లేదు దేవుడు చెప్పింది, దేవుడు ఏమనుకుంటున్నారు అది నేను పాటిస్తున్నానని చాలా మందికి తెలియదేమో. కానీ వీ షుడ్ రిలై ఆన్ గాడ్. మరి దేవుడి మీద మనం ఏం చేయాలండి? ఆధారపడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆధారపడతామో, దేవుడు ఏమనుకున్నాడో, దేవుడు నీకు ఏం చెయ్యాలనుకున్నాడో అది దేవుడు నెరవేర్చడం మొదలు పెడతాడండి. హల్లెలూయా. మన సొంత వాటి మీద మనం ఎప్పుడైతే మనం ఆధారపడతామో దాన్ని బట్టి మనకి జరిగేది ఏంటండి? కీడు జరుగుతుంది. దాన్ని బట్టి మనకి ఏమి మేలైతే జరగదు. కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో సమస్తము మనకి శ్రేష్టమైనది మాత్రమే జరుగుతుందండి. హల్లెలూయా. ఆయన ఇచ్చేవి శ్రేష్టమైనవి మాత్రమే. హల్లెలూయా. మనకి ఈరోజు ఒక డౌన్ ఫాల్ ఉంది. ఈరోజు నేనేమొచ్చి ఇక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నానంటే, ఈరోజు నువ్వు ఎదుగుతున్న కొద్దీ సాతాను ఇంకా కింద పడేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఎదుగుతున్నావు అంటే నువ్వు ఎంత ఎదుగుతావు అంత కింద పడిపోతావు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత కిందనైతే పడ్డావో దానికి డబుల్ టైం పైకి దేవుడు ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఎస్, ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది ఏంటంటే, ఎలాంటి స్థితిలోనైనా నేను దేవుణ్ణి మాత్రం స్తుతించాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ కీర్తనలు మనకి తెలియజేస్తుంది ఏంటంటే, మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. హల్లెలూయా.